అంశాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మంచిది. ఈ రోజున మనము ధ్యానం చేయబోయే అంశం పేరేందంటే, క్రీస్తు యేసుకు కలిగిన వంటి ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏం మనసు? క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఈరోజు మనము ధ్యానాంశం కోసం మూలవాక్యంగా మనం తీసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన వంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మనం గమనించినప్పుడు దైవజనుడైన అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ ఒక అద్భుతమైనటువంటి మాటను పరిశుద్ధాత్మ ద్వారా బయటకు తీసుకొచ్చాడు. ఆనాడు వారితో మాట్లాడాడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి ఆ మాటను బయటకు తీసుకొచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి గమనించాలి, ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. గమనించాలి, మనం ఆలోచన చేయాలి. ఎందుకని క్రీస్తు యేసు కలిగిన వంటి ఆయన మనసే మనం కూడా కలిగి ఉండాలి? ఎందుకని మనము ఆయన లాంటి మనసును మనం అనుసరించాలి? ఆయన లాంటి మనసు కలిగి మనం ఎందుకు ఉండాలి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన యొక్క మనసు చాలా ఉన్నతమైన మనసు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. గమనించాలి, పరమగీతాల్లో ఒక మాట రాయబడింది. ఏం మాట రాయబడిందంటే, నా ప్రియుడు ధవల్ల వర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో కూడా ఆయన గుర్తించవచ్చంట. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. మీ మనసులు అటు ఇటు పానివ్వు కాకండి, దయచేసి గమనించాలి. నా ప్రియుడు ధవల వర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో కూడా నా ప్రియుణ్ణి గుర్తించవచ్చు. ప్రైజ్ లార్డ్. ఎందుకని? ఎవరు ఆ ప్రియుడు అంటే యేసుక్రీస్తు వారు. 10,000 మంది పురుషుల్లో కూడా ఆయనను ప్రత్యేకమైన వాడంట, ఆయనను గుర్తించవచ్చంట. దేవుని బిడ్డలారా గమనించాలి, మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మనము 10,000 మంది మనస్సులు వేరుగా ఉంటాయి. ఆ 10,000 మందిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మనసు వేరుగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఎలాగుంటుంది చూడండి, ఈ 10,000 మందిలో ఈ మనసుల్లో ఆయన మనసు కలవదు, అది ప్రత్యేకంగా ఉంటుందంట. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలి. 10,000 మందిలో ఉన్నవంటి మనసుల కంటే దేవుని మనసు, యేసుక్రీస్తు వారి మనసు ఒక ప్రత్యేకమైనది మనసు. కాబట్టి ఆ మనసు మీరు కలిగి ఉండాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటను రాస్తున్నాడు ఇక్కడ. అర్థమైందా? గమనించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ మనసు ప్రత్యేకమైన మనసు. కాబట్టి క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనసు మనం కూడా కలిగి ఉండటం వలన మనకి ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్. మనకెంతో దీవెన, మనకు మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. అది ఈరోజున ఆ మనసు సమాజానికి ఉపయోగపడిద్ది. ఆ మనసు ఈరోజున ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి మనసు, ప్రతి ఒక్కరూ కూడా ఆ మనసును సంపాదించుకోవాల్సిందిగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గమనించండి, వాక్యంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, జాగ్రత్తగా వినాలి. కాబట్టి మనము వాక్యాన్ని, దేవుని మాటలను చెవులు ఉంచి మనం వినాలి.
అందుకే ప్రభు అన్నాడు, ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి కలిగిన వాడు వినుగాక. కాబట్టి మనము దృష్టి పెట్టి మనసు పెట్టి మనం పరిశీలనగా జాగ్రత్తగా మనం శ్రద్ధగా వింటే ఆ వాక్యాన్ని మనలో ఉన్నవంటి సారాన్ని మనం అనుభవిస్తాం. ప్రైజ్ లార్డ్. ఆ వాక్యములో ఉన్న జీవాన్ని మనం అనుభవించగలుగుతాం. ఆ వాక్యములో ఉన్నవంటి శక్తిని మనం సంపాదించుకోగలుగుతాం. ప్రైజ్ లార్డ్. కాబట్టి వాక్యాన్ని నువ్వు ఎంతగా నీ హృదయంలో పరిశీలన చేస్తుంటావో, వింటూ ఉంటావో, ఆ వాక్య సారాన్ని నువ్వు పీల్చుకుంటూ ఉంటావో, వాక్యంలో ఉన్న సారాన్ని, అది నిన్ను గొప్ప వ్యక్తిగా చేసిద్ది. ప్రైజ్ లార్డ్. ఆ వాక్యం నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చేసిద్ది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఈ రోజున క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనస్సు మనం కూడా కలిగి ఉండాలి అని పౌలు గారు చెప్పాడు కదా. ఇప్పుడు ఈ మనస్సు, అసలు ఆయన మనస్సు ఎలాంటిది, ఆయన మనస్సు ఎలాంటిది అనేది ఒక 3 విషయాలు మనం తెలుసుకోబోతా ఉన్నాం. కాబట్టి ఈ అంశాన్ని మనం దాదాపు దేవుని చిత్తమైతే ఈ వారం గాక ప్రభు నడిపింపుని బట్టి 2 వారాలు కూడా కొనసాగించబోతా ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మనసు గురించి ఈ వారమే కాదు, గత ఇంకా 2 వారాలు కూడా మనం దేవుని చిత్తమైతే దేవుడిచ్చిన నడిపింపుని బట్టి మనం ధ్యానం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని మాటలు శ్రద్ధగా వినాలని మరొకసారి ప్రేమతో తెలియజేస్తూ వాక్యంలోకి వెళ్తున్నాను. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు కలిగినటువంటి అసలు ఈ మనసు మీరు కూడా కలిగి ఉండమన్నాడు కదా. ఎటువంటి మనసు అనేది ఒక్కొక్కటిగా ఈరోజు మనకు 3 విషయాలు నేర్చుకుందాం, ముగించుకుందాం. కాబట్టి మొట్టమొదటిగా చూడండి, ఆయన ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడో ఒకసారి మనం ఆలోచన చేస్తే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. చూడండి. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? దేవుని బిడ్డలమైన మనము గమనించు, ఇక్కడ యేసు ప్రభు వారికి యూదులకు జరిగినటువంటి వాదన ఇది. అర్థమవుతుందా? యేసు ప్రభు వారికి యూదులకు జరిగిన సంభాషణ ఇది. ఈ సంభాషణలో ఆయన ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నాయందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా కానీ స్థాపించగలుగుతారా? రుజువు చేయగలుగుతారా? పాపం ఉన్నదని, ఇదిగో ఈ విషయంలో నీలో పాపం ఉన్నదని మీరు బయటికి తీసుకురాగలుగుతారా? నీలో ఈ లోపం ఉందని మీరు ఎవరైనా కానీ చూపించగలుగుతారా అని ఆనాడు ఉన్నవంటి యూదులతోటి దేవుడు మాట్లాడాడు. ఈ రోజున ప్రభు ఆనాడు యూదులతోనే కాదు, ప్రపంచంతో దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా గమనించండి, మనం ఆలోచన చేయండి. నాయందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలుగుతారు? ఎవరు నిరూపించగలుగుతారు? ఎవరు రుజువు చేయగలుగుతారు? ఆధారాలుంటే చూపించిందని ఆయన సవాలు విసిరాడు. అంటే ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇంకో మాట కూడా మీకు తెలియజేస్తాను. చూడండి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. 14, 15, 16 వచనాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశను, మీకుండిన వంటి ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్.
మిమ్మల్ని పిలిచినవాడు ఎలాంటి వాడంట? మనల్ని పిలిచినవాడు ఎలాంటి వాడు? అందరు చెప్పాలి. ఎలాంటి వారు? పరిశుద్ధుడైన దేవుడైన. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇక్కడేమంటున్నాడంటే మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. అంటే ఆయన మనస్సు ఎలాంటి మనస్సు అంటే, ఆయన ఆలోచనలు కానీ ఆయన విధానం ఎలాంటిదంటే పరిశుద్ధమైన మనసు. ఎలాంటి మనసు? పరిశుద్ధుడైన మనసు, పరిశుద్ధమైన మనసు, పరిశుద్ధమైన హృదయం, పరిశుద్ధమైనటువంటి ఆలోచన విధానం, పరిశుద్ధమైనటువంటి చూపులు. కాబట్టి గమనించాలి, ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆయన అంత పరిశుద్ధుడు. ఇంకో మాట చెప్పేదా? యెషయా ఒక దర్శనం చూశాడు. యెషయా ప్రవక్త అయిన యెషయా ఒక దర్శనం చూసి ఏమంటున్నాడంటే, అక్కడ ఆ దర్శనంలో ఏం చూశాడంట? దేవదూతలు ఆరాధన చేస్తుంటే ఆరాధన చూశాడంట. ఏం చూశాడు? దేవదూతలు ఆరాధిస్తూ ఉంటే గడప కమ్మలు కూడా అదిరిపోతున్నాయి అంట. ఏమని ఆరాధిస్తున్నారు? ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారంట. ఎవరు? మనం ఆరాధించే దేవుడు ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి పరిశుద్ధమైన స్థలములో నివసించే దేవుడు ఆయన. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించాలి, ఈ రోజున మనం ఆలోచన చేయాలి, ఇటువంటి మనసు ఈ రోజున మనకున్నదా లేదని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి పరిశుద్ధమైన మనస్సు మనకున్నదా? ఎందుకు లేదు? ఇటువంటి పరిశుద్ధమైన మనసు మనకు ఎందుకు లేదు? ఇంకో మాట చెప్పాలంటే, ఈ రోజున ఇంత విరివిగా సువార్త మనం వింటున్నాం, అవునా? పరిశుద్ధుడైన దేవుని గురించి వాక్యం వింటున్నాం, ఆయన సన్నిధికి వస్తున్నాం, అవునా కదా? ఇంత విస్తారంగా దేవుని వాక్యము దొరుకుతున్న ఈ దినాల్లో కూడా పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నావంటే ఇంకా మనకన్నా ఇక మంచి వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకో తెలిసిన, ఇంత విరివిగా సువార్త వింటున్నా కానీ, మాటలు దేవుని గురించి వింటున్నా కానీ, మన పరిశుద్ధతలో, మన ప్రవక్తంలో పరిశుద్ధత రావట్లేదంటే మనకన్నా ఇంకెంతకు మించినవంటి నువ్వు ఇంకెక్కడ ఉన్నా కానీ మనం ఈ పరిశుద్ధతను నేర్చుకోలేం. ఎందుకో తెలిసిన చెప్తాను. ఈ మాట ఎందుకు చెప్పానంటే, యోసేపు జీవిస్తున్న కాలంలో సువార్త ఉందా? బోధకులు ఉన్నారా? సేవకులు ఉన్నారా? దేవుని గురించి చెప్పేవాళ్ళు ఉన్నారా? జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. యోసేపు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకులో ఉన్నాడు. అక్కడ సువార్త ఉందా? అక్కడ మందిరం ఉందా? అక్కడ సేవకులు ఉన్నారా? అక్కడ వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారా? దేవుని బిడ్డలు ఉన్నారా? ఎవరు లేరు. కానీ పరిశుద్ధంగా బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానియేలు కాలంలో మనం గమనిస్తే వారు కూడా ఆ రాజు యొక్క భుజించు భోజనాన్ని, ద్రాక్షరసాన్ని తాగితే తన్ను తాను అపవిత్రపరుచుకుంటానేమోనని వాటిని నిరాకరించాడు. అర్థమవుతుందా? గమనించాల. ఈ రోజున ఇంత విరివిగా సువార్త చెప్పే సేవకులు ఉన్నారు, దేవుని మాటలు మనం వింటున్నాం ఇంత విరివిగా. ఎందుకని మనం పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాం? ఎందుకని పరిశుద్ధమైన మనసును మనం సంపాదించుకోలేకపోతున్నాం అంటే, పరిశుద్ధుడైన దేవునికి మన హృదయంలో స్థానం లేదు, కానీ లోకానికి, పాపానికి, ఈ లోకంలో చెత్తంతా మన హృదయాల్లో ఉంది. ఈ లోకంలో ఉన్న పనికిరాని అన్నీ కూడా మన హృదయాల్లో ఉన్నాయి. ఆయనకి అవకాశం ఉంది ఇట్లా మనం. ఎప్పుడైనా కానీ మనము నేను పరిశుద్ధంగా ప్రవర్తించాలి, నా దేవుడు పరిశుద్ధుడని నేను విన్నాను,
కాబట్టి నేను కూడా అలాగ ఉండాలి అని ఆలోచన కలిగిన వారు ఎవరైనా ఒక్కళ్ళు ఉన్నారా? ఎవరైనా ఒక్కళ్ళ ఆలోచన చేస్తున్నారా? ఉంటే మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఒక్కరైనా ఈ రోజున ఆయన మన దగ్గర ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని భూతార్థం పెట్టి చూస్తే, ఆయన దృష్టి పెట్టి చూస్తే పరిశుద్ధమైన మనస్సు కలిగిన వాళ్ళు ఒక్కళ్ళను ఉన్నారా? ఒక్కళ్ళైనా ఉన్నారు. అబ్రహాముతో అంటాడు, అబ్రహాం దేవునితో అంటాడు, ప్రార్థన చేస్తాడయ్యా, ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో 5 నీతిమంతులు ఉంటే కాపాడతావా? కాపాడతానంటాడు. 10 మంది ఉంటే కాపాడతా అంటాడు. అంటే ఈయన 50 మంది దగ్గర నుంచి ఏమో మొదలు పెట్టాడు అనుకుంటా. బహుశా 50 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది, చివరికి 5 దగ్గరకు వచ్చేసాడు. తక్కువ దగ్గరకు వచ్చాడు. ఒక్కళ్ళున్నా కాపాడతాను అబ్రహాం అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజున మనము కూడా ఈరోజున ఆయన దృష్టి పెట్టి మనం చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఆయన దృష్టికి పరిశుద్ధంగా జీవించే వాళ్ళు, ఆయనకి నచ్చినటువంటి పరిశుద్ధంగా జీవించే ఒక్కళ్ళు ఉన్నారా? ఒక్కరు. ఆలోచన చేయండి. ఒక్కరున్నారా సరిగ్గా? ఆయన కోరుకున్నటువంటి పరిశుద్ధత కలిగి జీవించే వాళ్ళు ఒక్కళ్ళు చాలు దేవునికి. ప్రైజ్ లార్డ్. మారు మనసు లేని 99 గొర్రెల కంటే మారు మనసు పొందిన ఒక్క గొర్రె దేవుడికి కావాలా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి జనాలు గుంపులుగా పోతున్నారు, గుంపులుగా ఉన్నారు. ఇక్కడ చాలామంది ఈ రోజున పరిస్థితులు ఏంటంటే, ఎక్కడ గుంపులుగా ఉంటే ఆడకు పరిగెత్తుతుంటారు. ఆడెవడో కూడా నిన్ను పట్టించుకోడు అసలు. ఎవరైనా పట్టించుకుంటారా? అలాంటి చోటకి వెళ్తేనే మనం పరలోకం పోతాం, అలాంటి చోటకి వెళ్తేనే మనం బాగుంటుంది. ఈ రోజున ఏంటంటే ఆత్మీయంగా ఉండటానికి ఇష్టపడట్లా. పెద్ద సంఘాల్లో మనం సభ్యులుగా ఉంటే మనకు పోస్టులు వస్తాయి. మనకి మేము ఏ సంఘానికి పోతున్నాం, మేము ఫలానా సంఘానికి పోతున్నాం. అమ్మో, నీ పేర్ల కోసం, నీ హోదాల కోసం సంఘాలు మార్చటం కాదు. ఈరోజు ఇది ఒక దరిద్రం అయిపోయింది. ఈరోజు నిన్ను ఆత్మీయంగా ఎక్కడ పెంచుతావు, నిన్ను ఆత్మీయంగా ఎక్కడ పెంచుతారు, నిన్ను ఆత్మీయంగా ఎక్కడ బలపరుస్తారు, నిన్ను ఆత్మీయంగా పెంచి నిన్ను బలపరిచి దేవుని ఎదుట నిలబెడతారో అక్కడ ఉండాలి మనం. ఈరోజు మనకి జ్ఞానం ఎక్కువైపోయింది. గమనించాలి. మనలను సరిచేసి మనల్ని క్రమశిక్షణలో పెట్టి దేవుని వాక్యానుసారం నడవాలని మనలను ఎవరైతే బలపరుస్తుంటారో అలాంటి సహవాసంలో మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు గమనించాలి, మనం ఆలోచన చేయాలి. మనం క్రమంగా బ్రతకాలి అంటే చాలు. ఈరోజున ఆ మాటలు వాళ్ళకి నచ్చవు. వస్త్రాన్ని మార్చినట్టు ఈరోజు సంఘాలు మార్చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎందుకంటే భక్తిగా ఉండటానికి ఇష్టపడట్లా, అక్రమమైన భక్తి చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు నీకు నచ్చినటువంటి భక్తి చేయటం కాదండి. దయచేసి ఈ లైవ్లో వింటున్న వారైనా, కూర్చున్న మీరైనా కానీ, ఎవరైనా కానీ, నీకు నచ్చినటువంటి భక్తి చేస్తే ఆ భక్తి పనికిరాదు. దేవునికి నచ్చిన భక్తి చేయాలా. దేవుడు కోరుకున్నటువంటి విధానంలో మనం పవిత్రంగా బ్రతకాలి. ఒక్కరైనా కానీ ఈ రోజున దేవునికి ఆశయానికి అనుగుణంగా జీవించే పరిశుద్ధత కలిగిన వారు ఒక్కరున్నారా? ఈరోజున ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. ఒక్కరైనా పరిశుద్ధమైన మనస్సు కలిగిన వాళ్ళు ఉన్నారా? పరలోకం ఏం పోతాం మనం? పరలోకం పోతాం మనం. ఆయన పరిశుద్ధత విషయంలో బహు రోషం కలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆయన పాపాన్ని ఛేదరించుకుంటాడు,
పాపి మీద జాలిపడే దేవుడు ఆయన. కాబట్టి అనువంత పాపమైన లేని దేవుడు ఆయన. 5వ కీర్తనలో రాయబడి ఉంది, చదవండి. 5వ కీర్తన, చెడుతనానికి నీ యొద్ద చోటు లేదంట. చూడండి 5వ కీర్తన ఎన్నో వచ్చును, 4వ వచ్చును అనుకుంటా. ఎన్నో వచ్చును? 5వ కీర్తన 4వ చరణం. నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కావు. చెడుతనానికి అసలు నీ దగ్గర చోటు లేదు, అందుకే ఆనందించడు ఆయన. అర్థమవుతుందా? నీవు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కావు. ఎందుకని అంటే అక్కడ కింద చదువుతున్నాడు, అసలు నీ దగ్గర చెడుతనానికి చోటు లేదు. కాబట్టి ఆయన పాపాన్ని చూసి ఆనందించేవాడు కాదు. కాబట్టి ఆయన దగ్గర చెడుతనానికి చోటు లేదు. కాబట్టి మనలో ఉన్న చెడుతనాన్ని బట్టి ఆయన సంతోషించడు కానీ బాధపడతాడు. ఏ పిల్లలైనా కానీ, ఏ తల్లిదండ్రులైనా కానీ ఏం కోరుకుంటారంటే మా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. అవునా? అర్థమవుతుందా? మా పిల్లలు బాగుండాలా అని కోరుకుంటారే కానీ ఎవరైనా కానీ పాడైపోవాలా, నాశనం అయిపోవాలని కోరుకుంటారా? కోరుకోం. అట్లాగనే పరలోకంలో ఉన్నవంటి మన తండ్రి కూడా ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నా పిల్లలు నాలాగుండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. కాబట్టి గమనించాలి, మనము ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నా పిల్లలు నాలాగుండాలి. పిల్లలు తల్లిదండ్రుల హృదయాన్ని అర్థం చేసుకొని తండ్రి ఏదైతే చేస్తాడో అదే పిల్లలు చేస్తూ ఉంటే తల్లిదండ్రులకి ఆనందం వేసిద్దా, దుఃఖం వేసిద్దా? చెప్పాలి. ఏంది అందరూ సౌండ్ లేదు? నేను చెప్పింది అర్థం కాలేదా? తల్లిదండ్రులు చేసే పని పిల్లలు చేస్తూ ఉంటే, అంటే తండ్రి చేసే పని, తల్లి చేసే పని, తల్లి లేనప్పుడు, తల్లిదండ్రులు బయటికి వెళ్ళినప్పుడు, పని నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే పని మంచినీళ్ళు తేటమా, అవన్నీ శుభ్రం, ఇల్లు ఉడవటమా, బట్టలు తోటమా, లేకపోతే అంట్లు కడగటమా, ఈ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు బయటికి నుంచి వచ్చినప్పుడు అవన్నీ చూసినప్పుడు సంతోషం వేసిద్దా, బాధ వేసిద్దా? ఎందుకని? నేను లేకపోయినా కానీ నా పిల్లలు నేను చేసే పని చేశారని మనం ఆనందిస్తూ ఉంటాం. అవునా? అలాగనే పరలోకంలో ఉన్న దేవుడు కూడా ఈ భూమి మీద నుంచి మనల్ని చూస్తున్నాడు. ఏంటంటే ఆయన నేను పరిశుద్ధుని కదా, నా పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉంటారని తెంగు చూస్తున్నాడంట. ఆయన భూమిని చూస్తూ ఉంటే మరి ఆయనలాగా పరిశుద్ధంగా ఉన్న వారిని బట్టి ఆయన ఆనందిస్తూ ఉంటాడు, లేని వారిని బట్టి బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ఈ రోజున మనము అనువంతైన ఒక్క నలుసైనా కానీ, అంటే మన చూపుల్లో కానీ, మన ఆలోచనలో కానీ, మన తలంపుల్లో కానీ, మన హృదయంలో కానీ, మన చేతుల్లో కానీ, మన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను. ఏంటంటే ఒక పురుషుణ్ణి మనం చూసిన స్త్రీలు, ఒక స్త్రీని ఒక పురుషుడు చూసినా కానీ నీ యొక్క భార్యను తప్పక మిగతా వారిని మనం చూసినప్పుడు ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా చూడాలి. ఆ మనసుతో మనం భావించుకోవాలి. అదే పురుషులను బట్టి మనం ఏం చేయాలి? నీ భర్తను తప్పించి మిగతా వాళ్ళని, పెద్దలాంటి వారిని తండ్రిగా భావించాలి. నీకన్నా కొంచెం పెద్దగా ఉన్న వారిని అన్నగా భావించాలి. నీకన్నా తక్కువగా ఉన్నవారిని తమ్ముడు అని పిలవాలి. తమ్ముడు, అన్న, తండ్రి, చెల్లి, అక్క, తల్లి. అర్థమవుతుందా? ఇటువంటి ఉద్దేశాలు కలిగి మనం బ్రతకాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి దానికి మించిన వంటి ఆలోచనలు
మాటలో పని చేయకూడదు. అదే అపవిత్రత గుర్తు. మనం మాట మాట్లాడేటప్పుడు ఎవరి గురించి, అందుకే ఒక దైవజనుడు అన్నాడు, ఎవరితో అయినా మాట్లాడినప్పుడు 3 అడుగులు దూరం ఉండాలి, 3 మాటలు మాట్లాడాలి, ఇంకెళ్ళిపోవాలి. సహోదరి ప్రైజ్ లాడమ్మా, బాగున్నావా, ఓకే అని చెప్పేసి ఒక సహోదరి మాట్లాడి ఎదురైనప్పుడు, ఒక సంఘానికి వెళ్ళేవారు ఎదురైనప్పుడు ప్రైజ్ లాడక్క, ప్రైజ్ లాడ్ సిస్టరు అనాలి, ప్రైజ్ లాడమ్మ అని చెప్పేసి ఒక మాట మాట్లాడుకొని వెళ్ళిపోవాలి. అంతే. బాగున్నావా, ఎట్లాగున్నావు, ఇంకింతే. అంతకు మించిన సంభాషణ జరగకూడదు. అర్థమవుతుందా? 3వాడు దూరతాడు ఆ మధ్యలోనికి. సాతాను గారు దూరతాడు ఈరోజు. జాగ్రత్తగా వినాలి యవనస్తులారా మీరు. అటువంటి పరిస్థితి, ఆ వాతావరణాన్ని కలిగి ఉన్నవారే పరిశుద్ధత కలిగి జీవించేవారు. ప్రైజ్ లార్డ్. లేదనుకో మనం మనసులను అపవాదిగాడు చెరిపి వేస్తారు. జాగ్రత్త. మన మనసులను అపవాదిగాడు చెరిపివేసి పాపంలోనికి ఏడ్చుకెళ్ళి లోకంలో పడేసి నిన్ను ఏదో ఇస్కరేతను తీసుకెళ్ళి ఏ విధంగా అంత దూరం తీసుకెళ్ళి నాకు తెలియదు అన్నట్టు వదిలేసి వెళ్ళిపోతాడు. ఇకంతే. నువ్వు ఆ నుంచి వచ్చి కింద పడతావు. ఇకంతే. దేవుని బిడ్డలారా గమనించాలి, ఆలోచన చేయండి. నీ సమస్త ప్రవక్తల యందు పరిశుద్ధత కలిగి ఉండాలి. నీ మాటల యందు కూడా. మాటకు ముందు నువ్వు సిస్టర్, బ్రదర్ అనే మాట బయటకు రావాలి. అంతేగాని మనం ఆ మాటను ఉపయోగించకుండా మనము మాట్లాడకూడదు ఎవరితోనైనా కానీ. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలి, నేర్చుకోవాలి మీరు. మనం ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టుగా మనం సంఘాల్లో బయట మాట్లాడకూడదు. బయటకు వచ్చినప్పుడు చాలా క్రమం కలిగి చక్కగా, అక్క బాగున్నావా, ప్రైజ్ లార్డ్, అన్న బాగున్నావా, ఈ మాటను మనం ఉపయోగించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆ పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. ప్రైజ్ లార్డ్. లేకపోతే మనం నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము, దేవుడు ఆయన ఏ మనసు కలిగినోడంటే పరిశుద్ధమైన మనసు కలిగినోడు. ఆయన వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పాలా? ఏమన్నాడు? అమ్మా వారెక్కడా అన్నాడు. అవునా? ఆయన సిలువ మోసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు అక్కడ ఉండి ఏడుస్తూ ఉన్నారు ఆయన శ్రమను చూసి. అప్పుడు అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా గురించి కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు. ఏమన్నాడు? ఆయన ఏమని సంబోధించాడు? అమ్మా, కుమారి, సోదరుడా, సోదరి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఇటువంటి ఈ పదాలు మనము ఉపయోగించాలి. ఎప్పుడైతే మనలో పరిశుద్ధత ఉంటుందో మనం అప్పుడు ఆ విధంగా మనం ఆ మాటలు మాట్లాడతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి నీ సమస్త ప్రవక్తల యందు పరిశుద్ధత ఉండాలి. ఎక్కడ కూడా చెడుతనానికి, చెడు ఆలోచనకి, చెడు మాటకు, చెడు చూపులకి కానీ, చెడు ఆలోచనలు కానీ తావు ఉండకూడదు. యేసు నామములో వాటిని మీ రక్తముతో కడుగు ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము, అందుకే మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. ప్రార్థన చేసుకునేవాడు పరిశుద్ధంగా ఉంటాడు. ప్రార్థన చేసుకునేవాడు పరిశుద్ధంగా జీవించలేడు. గమనించండి, ఆలోచన చేయండి. ప్రైజ్ లార్డ్. ఇది మొదటిది. క్రీస్తు యేసు ఏ మనసు కలిగి ఉన్నాడు చెప్పాలా? ఏ మనసు కలిగి ఉన్నాడు? పరిశుద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని వాక్యము, ఆత్మ మనలో ఉంటే మనం పరిశుద్ధంగా ఉంటాం. కాబట్టి ఈరోజైనా ఆయనకి అవకాశం ఇవ్వండి. నీలోనికి ఆ పరిశుద్ధుడైన దేవుని చేర్చుకొని చక్కగా నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి, నేను కూడా నా ప్రభువులాగా ఉండాలని ఒక తీర్మానం చేసుకుంటే అద్భుతమైన రీతిలో దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. చక్కగా ఆయన ఉండే రాజ్యంలో మనం ఉంటాం. ప్రైజ్ లార్డ్. కాబట్టి రెండవదిగా మనం చూడండి, రెండవదిగా ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడో ఒకసారి మనం ఆలోచన చేయండి. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని చూడండి.
మార్కు సువార్త. ఆయన పెందల కాడే లెగిచి ఇంకా చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తున్నాడంట? ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే లెగిచి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? ప్రార్థన అంటే అర్థం ఏమిటి? ప్రార్థన అంటే అర్థం ఏమిటి చెప్పాలా? ప్రార్థన అంటే అర్థం ఏమిటి? దేవునితో మాట్లాడటం, దేవునితో సంభాషించటం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఆయన చాలా చీకటిగా ఉండగానే లెగిచి అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈయన ఏ మనసు కలిగి ఉన్నాడు యేసు ప్రభువారు చెప్పాలా? ఏమి ఎవరికి చెప్పట్లేదు? ఇప్పుడు ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడు చెప్పాలి. ఏంది తెలిసి కూడా అడుగుతున్నట్టుగా చూస్తున్నారు మీరు. ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడు? మరి వింటున్నారా? మనం చెవులు ఎడని, బాడీ ఎడుంది, ఏడని పెట్టారా మీ మనసులో? ఇప్పుడు ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడు చెప్పాలి. మిమ్మల్ని అడుగుతుందమ్మా. ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడు? నువ్వన్నా చెప్పురా బుజ్జి. దేవుడు నీకన్నా ఆశీర్వాదం ఇస్తాడు. చెప్పు, ఏ మనసు కలిగి ఉన్నాడు ఆయన? పరిశుద్ధత అయిపోయింది, అది దాటి వచ్చాం. మళ్ళీ దాని వెనక బాగా. రెండోదికి ఇప్పుడు ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడు? మళ్ళీ చదువుతున్నాను వినండి. ఆయన చాలా చీకటిగా ఉండగానే లెగిచి అరణ్య ప్రదేశంకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అంట అక్కడ. ఇప్పుడు ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడు? అందరు చెప్పట్లా. అంటే 4-5 సార్లు చెప్తే కానీ మీ బుర్రలకు ఎక్కట్లేదు అనమాట. అంతేగా, లోపల ఉన్నవంటి బూజు, మట్టి, ఆ దుమ్ము, డస్ట్ అంతా పోతే కానీ మనకు అవి ఎక్కవు. అవునా కదా? ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడు? ఎందుకు సౌండ్ లేదు? ఎందుకు మనం చెయ్యం కదా. అదే మనం చేసే అనుకో అంటాం. ఏమంటాం? అవునా కదా? హల్లెలూయా అన్నావు అనుకో, హల్లెలూయా అంటుంటాం. అవునా కదా? ఇప్పుడు ప్రార్థన చేయమని ప్రార్థన అనేలేకే ఒక్కళ్ళకి సౌండ్ రావట్లా. ఎందుకని? మనం ధర్మం చేసేటప్పుడు ఏం చేస్తామని తెలుసా? ధర్మం చేసేవాడు కొంచెం 2 ఇళ్ళు దాటి వెళ్ళాడు అనుకో, పిలుస్తా వాళ్ళని. ఎందుకని? 4 ఇళ్ళలో చూడాల మనం వేసే పాత చీర. అవునా కదా? మనం వేసే చినిగిపోయిన చీరో, చినిగిపోయిన సొక్కాలో 4 ఇళ్ళలు చూడాల మనం వేసే మురిగిపోయిన బియ్యం. అవునా కదా? 4 ఇళ్ళలు చూసేటట్టుగా చేస్తుంటాం. అది ప్రార్థన అని చెప్పేసి వాళ్ళకి ఎందుకు రావట్లేదు? అయ్యేమో గొప్పలుగా చేస్తుంటాం, ఇయ్యేమో మనం గొప్పగా ఎందుకు చెప్పుకోలేము? ఆలోచన చేయండి. రెండోది, కానీ ఏ మనసు కలిగి ఉన్నాడంటే ప్రార్థన చేసే మనసు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన యేసు ప్రభు వారు ఆయన నైట్ అంతా ప్రార్థన చేసేవాడు. ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఆయన పెందల కాడ లేచి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన ప్రార్థనే. ఆయన ప్రార్థన మనసు కలిగిన వాడు, ప్రార్థన చేసే మనసు కలిగిన వాడు. కాబట్టి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ రోజున మనము దేవునితో మాట్లాడాలన్న మనసు మనకుందా? ఈరోజు ఆ సమయం మనకు ఉండట్లేదు. ఇదే కొంచెం బాధాకరమైన విషయం.
ఇదే కొంచెం విచారకరమైన విషయం. ఇది అర్థమవుతుందా? మనం పని చేసుకోవడానికి సమయం ఉంటుంది, అన్నం తినటానికి, టీ తాగటానికి, ఇంకా టిఫిన్ చేయటానికి, తర్వాత మనం అన్ని పనులు చేసుకోవడానికి సమయం ఉంటుంది. కానీ దేవునితో మాట్లాడటానికి సమయం మాత్రము ఉండటం లేదు. ఈరోజున గమనించాలి, మనం ఆలోచన చేయాలి. దయచేసి మనము ప్రార్థన చేసుకునే మనసు, అంటే ప్రార్థన చేసుకునే జీవితాన్ని మనం అలవరుచుకోకపోతే మనం నష్టపోయేది మనమే. అర్థమవుతుందా? ప్రార్థన చేసే మనసు అలవాటు చేసుకోకపోతే, ప్రార్థన చేసుకునే మనసును సంపాదించుకోకపోతే, ప్రార్థన ఆత్మ కలిగినటువంటి మనసు, ఆత్మ మనలో లేకపోతే మనమే నష్టపోతాం. ఏం పోతాం? మనమే నష్టపోయేది. ఈరోజున దేవుని బిడ్డలారా గమనించాలి, మనం ఆలోచన చేయాలి. ఈరోజున ఎంతమంది ఈరోజున సరైన 1 గంట ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు ఎంతమంది ఈరోజు జరుగుతున్నటువంటి ఆరాధన కోసం ప్రార్థన చేశారు? ఎంతమంది ఈరోజు ప్రభు నేను బలలో చేయి వేస్తున్నాను అని ప్రార్థన చేసుకుని వచ్చారు? ఎంతమంది చేశారు ఈరోజు? ఒకసారి గమనించండి, మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే మనసు మనకు కావాలి. ఈ మనసు లేదంటే నీవు రక్షణ పొందిన వ్యక్తివే కాదని నేను భావిస్తున్నా. వాస్తవం ఇది. నువ్వు సరిగ్గా ప్రార్థన చేసుకోవట్లేదంటే, దేవునితో మాట్లాడట్లేదంటే నీ మారు మనసు సరైనది కాదు, నీ పశ్చాత్తాపం సరైనది కాదు, నీ పాపం ఒప్పుకోలు సరైనది కాదని గమనించాలి. మనం కనీసం ఉదయం లేచి మనము 1 గంట ప్రార్థన చేసుకోవాలి, సాయంత్రం 1 గంట ప్రార్థన చేసుకోవాలి, లేదా సమయం ఉంటే చక్కగా 2 గంటలు ప్రార్థన చేసుకోవాలి. కనీసం ఒక విశ్వాసి 2 గంటలు ప్రతిరోజు ప్రార్థన చేయలేకపోతే నువ్వు విశ్వాసి ఎట్టవుతావు? నువ్వు దేవుని బిడ్డ ఎట్టవుతావు? ఈ రోజున ఒకటే మనంగా పని డబ్బు. దయచేసి గమనించండి, పని చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, డబ్బులు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకోవాలి, బిడ్డలను చదివించుకోవాలని నేను చెప్పట్లేదు. కానీ ప్రార్థన చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. నీ ప్రార్థనా జీవితానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దాన్ని తీసి పడేయటమే. స్తోత్రం. ఏం చేయాలా? నీ ప్రార్థనా జీవితానికి ఆటంకం ఉన్న ప్రతిదాన్ని పక్కన పెట్టాలి. ఈరోజున ప్రార్థన చేసే మనసు మనకు లేకపోతే మనము ఎంతో దురదృష్టకరం. అది యేసు ప్రభు వారు 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఆయన. మనం విశ్వాసులైన మనము కనీసం 1 రోజైనా కానీ ఉపవాసం ఉండగలుగుతున్నావా? నీ ఆత్మీయ జీవితం కోసము, నీ కుటుంబం కోసము, పరిచర్య కోసము 1 రోజున ఉపవాసం ఉన్నాం మనం. కనీసం బల్ల తీసుకుంటా కూడా మనం ఒక పూటకి ఉపవాసం ఉండలేని పరిస్థితుల్లో ఉంటున్నాం మనం. ఆరోగ్యంగా బాగలేని వాళ్ళు తీసుకోవచ్చు ఆహారాన్ని, తప్పేం కాదు. ఆరోగ్యంగా ఉన్నవారు, ఉండగలిగిన వారు ఉండలేకపోతే, మనం బల్ల తీసుకుంటానైనా కానీ ఉపవాసం లేకపోతే ఎలాగా? ఒక్క రోజు మనం ఉపవాసం ఉండి ప్రార్థనలో గడుపుతున్నాం మనం. ఎటుపోతా ఉంది మన భక్తి? వాక్యానుసారంగా వెళుతుందా మన జీవితము, మన భక్తి? మనం ఎలాగున్నా ఒకసారి మనం పరిశోధన చేసుకోండి. ఒకసారి చెయ్యి తీసుకొని ఒకసారి మనం చెయ్యి తిమ్మిరెక్కినప్పుడు ఏం చేస్తాం? యోసేపు ఏం చేయవా? సరే, తిమ్మిరెక్కినప్పుడు జాడీయటం కానీ ఇటు కొట్టుకోవడం కానీ చేసామంటే అప్పుడు నేను చెప్తాను ఈ సంగతి. తిమ్మిరెప్పినప్పుడు ఏం చేస్తుంటాం మనం? దాంట్లో ఇటు కొట్టుకోవటమో జాడీయటమో ఏదో ఒకటి చేస్తుంటాం, అవునా? అట్టయినా కొట్టుకోండి, చేతితో గట్టి కొట్టండి మీ చేతి మీద. పనికి వాళ్ళోడా ఎట్టగున్నామని మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. మనమే కొట్టుకొని జాగ్రత్తగా మనం ఎటుపోతున్నాం ఏందని ఒకసారి ఆగి కూర్చొని గమనించండి దయచేసి.
ఎందుకో తెలిసినా, ఎందుకు చెబుతున్నానంటే ఈ రోజున ప్రపంచం పరిస్థితులు రోజు రోజుకి మారిపోతూ ఉన్నాయి. ఏమైపోతున్నాయి? ప్రపంచంలో ఉన్న పరిస్థితులు రోజు రోజుకి మారిపోతూ ఉన్నాయి. క్రీస్తు రాకడకు అతి వేగంగా గుర్తులు నెరవేరుతున్న వంటి దినాల్లో మనం ఉన్నాం. ఈ రోజులైనా కానీ నువ్వు ఇంకా మేలుకొనకపోతే, ఇంకా నీవు ప్రార్థన చేసుకొని మెలకుగా ఉండకపోతే నీ ఆత్మీయ జీవితం పైన నువ్వు ఎత్తబడతావా విడవబడతావా ఒకసారి నీవే ఆలోచన చేసుకో. దేవునితో మాట్లాడకపోతే ఎట్లాగా? నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఆయనతో మాట్లాడాలి. మనల్ని ప్రేమించిన దేవుడు, మనకు సమస్తాన్ని ఇస్తున్న దేవుడు ఆయన. భూమి మీద బ్రతకటానికి జీవితాన్ని ఇచ్చింది ఆయనే, బ్రతకటానికి కావాల్సిన సమస్తాన్ని ఇస్తున్నది ఆయనే. మనకే మనం ఇంతోలు అయ్యామా? దేవుని కృపను బట్టి మనం ఇంతోలు అయ్యాం. ప్రైజ్ లార్డ్. గమనించాలి, అన్నీ ఇస్తున్న దేవుడు మన బ్రతకటానికి నీరు, కావలసినటువంటి పనిని, డబ్బును అన్నీ మనకి ఇస్తున్న దేవుడు చివరికి తన ప్రాణాన్ని మన కోసం ప్రాణంగా పెట్టి ఆయన ఇచ్చేసి మన రక్షణ కోసం, మన క్షేమం కోసం, మన పరలోకంలో ఉండాలని ప్రభు అంతగా మేలు చేసిన దేవునితో మనం మాట్లాడలేకపోతే ఎట్టా చెప్పండి? దయచేసి గమనించండి, ఆలోచన చేయండి. ఈరోజు నుంచి అయినా కానీ, ఈ రోజున అసలు ఒక్కొక్కళ్ళు అయితే ఎన్ని రోజులైందో ప్రార్థన చేసి, ఒక్కొక్కరు ఒక నెల, ఒక్కొక్కరికి 4 నెలలు, 5 నెలలు, సంవత్సరం అసలు ప్రార్థన చేయని వాళ్ళే ఉంటారు. అసలు ఇంకా ఒకసారి గమనించండి. ప్రార్థన చేసే మనసు మనకు కావాలి. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఈ చెప్పరు, ఈరోజు సంఘాలు ఈ చెప్పరు ఎందుకో తెలిసిన, ఆఫరింగ్ కనెక్షన్ పోయిద్దిగా. ఏం పోయిద్దయ్యా? కనెక్షను. ఎందుకంటే సేవకుడు వాడి కుటుంబం బాగుండాల, 3 పూట్ల బిర్యానీ తింటూ ఉండాల. కానుకలు బాగా వస్తే తింటారు, కానుకలు రాకపోతే ఏం తింటారు? కానుకలు రావాలంటే ఒక ఆయన చెబుతున్నాడు, దైవజనుడు చెబుతుంటే విన్నాను, అయ్యా కొంచెం కానుకలు ఎక్కువ తట్టుకు చెప్పయ్యా, సేవకులకి మేలు జరిగేటట్టుకు చెప్పయ్యా. ఇంకేం లేదు ప్రియులారా, మీ అప్పులు పోతే, మీ సమస్యలు పోతే, మీకు ఏది లేదు, మీకు అది వచ్చింది. ఈ డబ్బా ప్రసంగాలకి పడిపోతున్నారు కానీ ఉన్నట్టుగా నిక్కచ్చిగా చెప్పే వాళ్ళు ఈరోజు నచ్చట్లేదు. ఇటువంటి సంసారలేని ప్రసంగాలకి పరిగెత్తుతున్నారు కానీ దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పి నిన్ను క్రమశిక్షణలో నడిపించే ఆ ప్రసంగాలు నచ్చట్లే ఈరోజు. ఎంత దరిద్రమో! నువ్వు ఎట్టన్నా చావు, నీకు అప్పులు పోతి, నువ్వు దీవించబడతావు అనే బోధకులు ఎక్కువైపోతూ ఉన్నారు. ఆ బోధలు ఇష్టపడుతున్నారు దురద చెవులు కలిగిన వారై. ఉన్నట్టుగా చెప్పి నిన్ను ఆత్మీయంగా బలపరిచి సేవకుడు సంఘం నచ్చట్లేదు. యాడ అనుకూలంగా ఉంటే అడగబోతాం మనం. గమనించిన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని వాక్యానుసారంగాలోనికి నడిపించే సేవకుడి దగ్గర మీరు ఉండాలి. మీ క్షేమాన్ని కోరే వారి దగ్గర మీరు ఉండాలి. మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే వారి దగ్గర మీరు ఉండాలి. వారి నిజమైన తల్లిదండ్రులు మీకు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఎవరు? మనకి 3 తల్లిదండ్రులు ఉంటారు. ఎంతమంది చెప్పాలా? మనము జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఉంటారు. తర్వాత మనలను ఆత్మీయంగా బలపరిచే దేవుని యొక్క సేవకురాలు తల్లిదండ్రులుగా భావించాలి. భావిస్తున్నారు మీరు ఒక్కలేని అసలు తల్లిదండ్రులుగా భావిస్తున్నారా? పచ్చూరు వెళితే నాగురుబి అక్క అంటది,
అన్న మీరు మా ఆత్మీయ తల్లిదండ్రులు అన్నయ్య అంటది. నేను అనమన్నానా? ఇసాకు బ్రదర్ని అడుగు చెబుతాడు. అయ్యా మనం అనమన్నావా? మాకు మంచి ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చాడు దేవుడు అంటది అక్క. ఆలోచన చేయండి. రెండవదిగా మూడవదిగా ఎవరు మన తల్లిదండ్రులు అంటే దేవుడు. సంఘము. సంఘము నీకు తల్లి తండ్రి లాంటిది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంఘం నీకు బాధ వస్తే ప్రార్థన చేసిద్ది, నీకు అవసరమైతే అవసరాన్ని తీర్చిద్ది. అదే దేవుని యొక్క సంఘం. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే, దేవుని పరిచర్య అంటే ఏందనుకున్నారు? తల్లిదండ్రులతో సమానం. అది నీ పుట్టిల్లు. అది ఏమిల్లది? నువ్వు ఆత్మీయంగా పుట్టినవంటి ఇల్లు. అది భౌతిక సంబంధంగా నువ్వు పుట్టినంటి ఇల్లు ఉంటుంది కదా, ఇది కూడా నువ్వు ఆత్మీయంగా పుట్టినవంటి ఇల్లు ఇది. ప్రైజ్ లార్డ్. కాబట్టి గమనించాలి. ఈరోజున ఆలోచన చేయండి, మనం ఎలాగున్నాం ఈరోజు. బుద్ధి చెప్పి క్రమశిక్షణ పెట్టే తల్లిదండ్రులు మనకు నచ్చరు. కానీ ఏం లేదురా నువ్వు అట్టుండి ఎట్టుండి నీకేం తక్కువ అనేవాళ్ళు బొసలు కొట్టేవాళ్ళు కావాలా? ఏం కావాలా? పంపింగులు కొట్టేవాళ్ళు కావాలి. ఏ కాడికి అసలు నీ ఎంత టోరు లేదంట వీళ్ళు మంచోళ్ళు. నువ్వు ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో అనే సేవకురాళ్ళు పనికిరారు. పిల్లలకైనా, సంఘంలో ఉన్న ఆత్మ సంబంధమైన పిల్లలకైనా ఇటువంటి తల్లిదండ్రులు పనికిరారు. ఎందుకని వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలని తండ్రిదండ్రులు బాధ్యతగా ఉంటారంటే, వారందరిని కూడా దేవుని రాజ్యములో చేర్చాలని. నా పిల్లలు ఎక్కడ పాడైపోతారో, ఎక్కడ దేవునికి దూరం అయిపోతారో అని ప్రసన్న వేదనతో చేస్తున్న పరిచర్య ఇది. ఏదో ఆదివారం వచ్చి 4 పాటలు పాడుకుని 4 మాటలు విని కానుక పడుతున్నారు, అయిపోతుంది. తర్వాత నా ఎవడికి వాడు యమునా తీరం అన్నట్టుగా జీవించట్లా. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఉపవాసాలు ఉండి. ప్రతి ఒక్కరి క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎలాగున్నారో తెలుసుకుంటున్నాం. వాళ్ళు ఎలాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ఏ సమస్యలతో ఉన్నారు, ఎందుకు ప్రార్థన రాలేదని ప్రతి అనుమానమున తెలుసుకొని ప్రార్థన చేయటమా, లేకపోతే పలకరించటమా, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. ఎంత నమ్మకంగా దేవుని సేవ చేస్తూ ఉన్నాం తెలుసా? బహుశా మీకు అర్థం కాలేకపోవచ్చు ఈ సేవ విలువ. ఇక్కడ ఉన్నవంటి సేవకుడు కుటుంబం విలువ. పర్చుర్రాండి అర్థమైంది. ఇక్కడంటే తేలిగ్గా ఉండొచ్చు బహుశా. గమనించండి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే మనసు కలిగి ఉండాలి. ఆయన ప్రార్థన చేసే మనసు కలిగి ఉన్నాడు. ఈ రోజున ఎంతమందిలో ఈ రోజున ప్రార్థన ఆత్మ పనిచేస్తుంది? ప్రార్థన ఆత్మ లేదంటే, పని చేయట్లేదంటే నువ్వు ఆత్మీయంగా ఎండిపోయి ఉన్నావు. కాబట్టి ఈ రోజున నిన్ను పరిశీలన చేసుకుంటే మంచిది. ఈరోజైనా కానీ ప్రార్థన మనసును అడుగు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు చెప్తాడు, హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరించకు లోపడకపోతే ఆయన వదిలేస్తాడు. ఇకంతే వదిలేస్తే మన బతుకులు దరిద్రం బ్రతుకులు అయిపోతాయి. చెప్తాడు ఆయన, వినకపోతే ఇంకా ఆయన వదిలేస్తే మనకు కాపుదల ఉండదు, మనకు ప్రొటెక్షన్ ఉండదు. ఇంకంతే. తర్వాత ఇక మనం నష్టం వచ్చిద్దో ఏదొచ్చిద్దో ఇక అవన్నీ మనం ఊహించలేము. తర్వాత మనం సరి చేసుకోవడానికి కూడా సమయం ఉండదు. అర్థమవుతుందా? మనం పొరపాటు సరి చేసుకోవడానికి కూడా సమయం ఉండదు. ఇంకా ఒకేసారి ప్రాణం పోతే నువ్వేం సరి చేసుకుంటా? అందుకే ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా మరణించిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గమనించాలి.
సరి చేసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళే గొప్పోళ్ళు అవుతారు. సరి చేసుకొని చెప్పింది కూడా వినకుండా సరి చేసుకోకపోతే మనమంతా ఇంకా ఏమంటారు? ఒక దైవజనుడు వాక్యం చెబుతుండే నేను విన్నాను. ఏంటంటే అసలు దేవునితో మాట్లాడకపోవటమే గర్వం అంట. రాజుతో మాట్లాడకుండా పోతే రాజు కోపిస్తాడు. అర్థమవుతుందా? అట్లాగనే పరలోకంలో ఉన్నటువంటి ప్రపంచానికి చక్రవర్తి అయిన రాజు అయినటువంటి ఆయనతో మాట్లాడకపోతే కోపపడతాడు. ప్రార్థించుకోకపోతే అది గర్వంతో కూడిన మనసు అంట. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నీలో అహంకారం, గర్వం ఉందని అర్థం. ఏందిలే మాట్లాడేది. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలంటే ఏంది దాంతో మాట్లాడేది, ఈయనతో మాట్లాడేది ఏందిలే అని అంటే దాని ఉద్దేశం ఏంది? అదే మనసు మన దేవునితో ఎందుకు అట్లాగనే ఉంటే అంటే ఏంది ఆయనతో మాట్లాడేది అంటే అదేం మనసు అది? గమనించాలి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనము ఆ ప్రార్థన ఆత్మ కలిగిన వంటి వ్యక్తులంగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. లేకపోతే మన ఆత్మీయ జీవితానికి ఒక అర్థం ఉండదు. ఎందుకని 5గురు ఎత్తబడ్డారు, 5గురు ఎవడబడ్డారంటే వారి సిద్ధుల్లో నూనె లేదు. ఏం లేదు? తైలం లేదు. ప్రార్థన తైలం లేదు. మెలకు లేదు. అందుకే విడవబడ్డారు. దేవుని బిడ్డలారు గమనించాలి. మూడవదిగా చెప్పి నేను ముగిస్తాను. ఎంతైనా సమయం? దాంట్లో మూడవదిగా చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మూడవదిగా ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడో మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. మార్కు సువార్త 1:14-15 వచనాలు. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నదని మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచున్నాడంట. ఎవరు? యేసు ప్రభువారు. మూడవదిగా ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడంటే సువార్తను ప్రకటించే మనసు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సువార్తను మనం నిర్లక్ష్యం చేస్తుంటాం, కానీ సువార్తలో ఉన్న శక్తి ఉంది. ఏముంది? సువార్తలో శక్తి ఉంది. ఈ శక్తి కలిగిన సువార్త మనం మాట్లాడాలి, ఇతరులకు చెప్పాలి. ఏం సువార్త అది? యేసు ప్రభువారు మన పాపాల కోసమై ఏం చేశాడు? సిలువ వేయబడ్డాడు. మన పాపాల కోసమై మరణించాడు. మన పాపాలను రద్దు చేయడం కోసమే తిరిగి లేచాడని ఇదే సువార్త అంటే. ప్రైజ్ లార్డ్. కాబట్టి దీంట్లో ఇంకా మర్మాలేవు సువార్త అంటే. నాకేం వచ్చు, నాకేం తెలుసు అనేది కాదు. యేసు ఎలాంటోడో నువ్వు ఎరిగి ఉంటే ఆయన ప్రేమను చెప్పు. ఆయన పరిశుద్ధుడా, ఆయన క్షమించేవాడా, ఆయన రక్షించేవాడా, నువ్వు ఏది తెలుసుకున్నావో ఆయన గురించి సరైనటువంటి అవగాహన లేకపోతే మనం చెప్పలేం. ఇది కూడా పెద్ద సమస్యే. ఆయన గురించి మనకు సరైనటువంటి అవగాహన లేకపోతే ఇతరులకు చెప్పలేం మనం. పౌలు గారు అంటాడు, అయ్యో సువార్త నేను ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు పౌలు గారు. సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద ఉన్నదంటాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే సువార్తను ప్రకటించాడు. మీరు మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది, నేను అందరి కోసం ప్రాణం పెట్టబోతున్నాను, తిరిగి లేకపోతున్నాను, రక్షణ ఇవ్వబోతున్నాను, కాలం సంపూర్ణమైంది, దేవుని వాక్యాన్ని నమ్మండి, దేవుణ్ణి నమ్మండి, యేసు దేవుడని.
ఆయన రక్షకుడని నమ్మండి అని సువార్తను ప్రకటిస్తున్నాడు. ఈ రోజున మనము కూడా, రక్షణ పొందిన మనందరము కూడా, మన మీద ఉన్న బాధ్యత, దేవుని యొక్క శరీరాల్లో పాలు పంపులు పొందుతున్న మనందరము కూడా దేవుని సువార్త ప్రకటించే బాధ్యత నీ మీద ఉందని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎవరితో ఏదన్నా మాట్లాడాలంటే దేవుని గురించే మాట్లాడు, అంతేగాని నీ బ్యాక్గ్రౌండ్ గురించి, మీ ముత్తాతలో మీ తాతలో వాళ్ళు ఎలాంటోళ్ళు వీళ్ళు ఎలాంటోళ్ళు ఈ చెత్త అంతా మనకు అనవసరం. మా కుటుంబం అంటే ఏందనుకున్నాం, మేము ఇది మేము అది తీసుకెళ్ళి చెత్త అంతా తీసుకెళ్ళి మూలం పడేసేయండి. ఇది కాదు నువ్వు మాట్లాడాల్సింది, దేవుని గురించి నువ్వు మాట్లాడు. ప్రైజ్ లార్డ్. దేవుని గురించి చెప్పు ఇతరులకి, అంతేగాని నీ గొప్పతనాలు, నీ బ్యాక్గ్రౌండ్ గొప్పతనాలు, నీకున్న బలాలు తీసుకెళ్ళి పక్కన పెట్టా, అవన్నీ పనికిరావు. నువ్వు దేవుని గురించి చెప్పు, దేవుని గురించి నువ్వు మాట్లాడు నోరు తెరిస్తే, అంతేగాని లేనిపోయిన చెత్త అంతా తీసుకెళ్ళి నోట్లో పెట్టుకొని గొసగొసలు వాళ్ళెట్ట వీళ్ళెట్ట వాళ్ళట్ట, ఈ పనికిరాని చెత్త అంతా ఎందుకు, చెత్త మాటలు పనికిరాని డస్ట్ అంతా ఎందుకు మన ముందర వేసుకునేది? పనికొచ్చే మాటలు మాట్లాడండి. పనికొచ్చే మాటలే దేవుని మాటలు. దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి అవసరం ఉంది తెలుసా? దేవుని వాక్యమైన ఆహారం లేక ఎంతోమంది ఆకలితో ఉన్నారు. నీకు సమృద్ధిగా అందుతుంది వాక్యం ఇక్కడ, నీకు దాని విలువ తెలియట్లా. వాక్యము విలువ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాక్యం విలువ తెలిసిద్ది. వాక్యం లేనోళ్ళు వాక్యం విలువ తెలుస్తుంది. కొన్ని చోట్ల ఇప్పుడు ఆరాధన లేవు, సువార్త లేదు. దేవుని వాక్యము ఎక్కడ దొరికిద్దా అని తగతగలాడుతున్నారు. మనకేమో మనం అన్ని ఏర్పాటు చేసి ఫ్యాన్లు వేసి అన్ని కూర్చొని చక్కగా మనము వాక్యం వినమంటే వినం. ఇంత చక్కని ఏర్పాట్లు చేసి దేవుని బిడ్డలు ఇబ్బంది పడకూడదు అని అన్ని ఏర్పాట్లు చేసి చక్కగా దేవుని వాక్యాన్ని ప్రయాసపడి వినిపిస్తూ ఉంటే మనం చెప్పేది వినటానికి కూడా అంత మనం ఇదైపోతున్నాం. ఈరోజు ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని ప్రకటించే మనసు కలిగి ఉండాలి మనం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన సువార్తను ప్రకటించాడు, గ్రామాలకు వెళ్ళాడు, శిష్యులను పెట్టుకున్నాడు, సువార్తను ప్రకటించాడు. ఆయన కాలి నడకను తిరిగాడు, ఆయన వేల కిలోమీటర్లు తిరిగాడు ఆయన కాలి నడకన. యేసు ప్రభు వారికి ఉన్నవంటి యవ్వన బలాన్ని, యవ్వన సమయాన్ని మొత్తము కూడా దేవుని రాజ్యం కోసం ఖర్చు పెట్టాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తన ప్రాణముతో కూడా సహా దేవుని రాజ్య వ్యాప్తి కోసమే ఆయన ఖర్చు పెట్టాడు. ఈరోజున మనము కనీసం మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా దేవుని మాటలు చెప్పలేకపోతున్నాం. ఏమని చెబుతాం మనం? మనలో పాపాన్ని పెట్టుకుంటే ఏం చెబుతామండి? మనలో బలహీనతలు పొరపాట్లు పెట్టుకుంటే ఏం మాట్లాడతాం దేవుని గురించి? సాతానుగాడు ఏదో ఒక పాపాన్ని, ఏదో ఒక బలహీనత తెచ్చి పెడతాడు నీలో, నువ్వు దేవుని గురించి ఇక మాట్లాడలేవు. దేవుని గురించి చెప్పలేకుండా చేస్తుంటాడు. గమనించండి దేవుని బిడ్డలారా, మూడవ ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడు? సువార్తను ప్రకటించే మనసు కలిగి ఉన్నాడు. ఈ మనసు నీకుందా? ఒకసారి పరిశీలన చేసుకో. మనం ఈ రోజున యేసుక్రీస్తు వారు ఏ మనసు కలిగి ఉన్నాడు? 3 మనసులు కలిగి ఉన్నాడు, నేర్చుకున్నాం. మొదటిది ఏంటిది చెప్పాలా? అందరూ చెప్పాలి. మొదటిది ఏంటిది? రెండవది? మూడవది? కాబట్టి ఈ మనస్సులు 3 కూడా మనకు ఉన్నాయో లేదని పరిశీలన చేసుకొని, లేకపోతే ఈరోజైనా కానీ ప్రార్థన చేసి అడగండి. ప్రభు అన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల నన్ను అడగండి, నేను ఇస్తాను అన్నాడు. కాబట్టి మీలో ఏ కొదువు ఉందో, ప్రార్థన కొదువుగా ఉందా? పరిశుద్ధత కొదువుగా ఉందా? దేవుని మాట చెప్పలేకపోతున్నావా? కాబట్టి
నీకున్నది ఏ కొదువు ఉందో అది అడగండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనసు నాకు కూడా ఇవ్వండి అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరూ